ఏం కుక్కర్ తెచ్చినావు? పోయి రిటర్న్ ఇచ్చి రాపో. ఎందుకు? ఇది నన్ను చూసి మళ్ళీ మళ్ళీ విజిలేస్తుంది. బావా నేను కొత్త చీర కొన్నా. ఎంత కొనుక్కున్నావు? 2000 పెట్టి కొన్నా. ఈ చీరకు 2000 పెట్టి కొనుక్కున్నావు? నీకేమన్నా తెలివి ఉన్నదా? అది లేకనే మన పెళ్ళప్పుడు 5 లక్షలు పెట్టి నిన్ను కొన్నా. బావా నేను చీర కొనుక్కుంటా, 2000 ఇవ్వవా? బీరువలా అన్నిగనం చీరలు పెట్టుకొని మళ్ళా చీర కొనుక్కుంటావు. నేను ఇయ్యా. ఇస్తావా ఇయ్యవా? ఇయ్యా. ఇస్తావా ఇయ్యవా? ఇయ్యా. ఏం చేస్తావు చేసుకోపో. హలో అంబులెన్సా సార్? మా ఆయన కాలు చేతులు ఇరిగిపోయినాయి, జల్దీ రండి సార్. ఊకో, మజాక్ చేసిన. ఇక పట్టు. నేను కూడా ఫోన్ చేయలే, మజాక్ చేసిన. బుజ్జి, మన పెళ్లి చూపులకు నేను మీ ఇంటికి వచ్చినప్పుడు బయట కుక్క ఉన్న జాగ్రత్త రాసిందుండే. కుక్క లేదు, ఏం లేదు. ఎందుకు రాసిర్రు? లేకున్నా అట్లా రాయలే బావా. ఎందుకు? జనాలు ఇంట్లోకి రానికి భయపడతారు. అవునా? మన ఇంటి ముంగట రాయిపో. అవసరం లేదు. ఎందుకు? నువ్వు ఉన్నావు కదా. బుజ్జి, పండ్లు మస్తు నొస్తున్నాయి. దవాఖానకు పోయి పండ్లు పీకేపిస్తా బుజ్జి. వద్దు బావా, అనవసరంగా దవాఖాన పోయి పైసలు ఎందుకు ఖర్చు పెడతావు? ఏం చేయాలి మరి? ఈ ఒక్కరోజు బాసాలు నమ్మకు, అవి నేనే రాలగొడతా. బావా పేపర్ రా, ఆశ్చర్యకరమైన న్యూస్ ఇచ్చిండ్రు. ఏమిచ్చిర్రు? మనిషి గడ్డి తింటుండంట. దాంట్లో ఆశ్చర్యం ఏమున్నది? నువ్వు రోజు వండితే డాడీ తినేది అదే కదా. బావ ఎవరో లేడీస్ ఫోన్ చేసిండ్రు. రాంగ్ నంబర్. తెలుసు, నీ మొక్కానికి ఏ లేడీస్ ఫోన్ చేస్తుందని. బుజ్జి కొంచెం ఫోన్ చూడు. హలో మేడం, సార్ లేడా మేడం? సార్ కొంచెం బిజీగా ఉన్నారు, చెప్పండి. మేడం, సార్ పిఎని మాట్లాడుతున్నా. కూరగాయలు కోసేటప్పుడు వేలు దిగింది. ఈరోజు ఆఫీస్ కు రాడంట అని చెప్పండి మేడం. ఎంత తెలియలేదయ్యా నీకు? కూరలు కట్ చేసి టైలు తెంపుకున్నావా? మీ సార్ 6 సంవత్సరాల నుంచి కోస్తాడు, ఏం కాలేదు. చెప్పమ్మా. బేటా, మీ చెల్లెలకి పిల్లగాని చూడండి బేటా. పిల్లగాన్ని ఎసుంటోని చూడాలమ్మా. ఇంట్లో పనంతా చేయాలి, బట్టలు విండాలి, బాసం తోమాలి, పెళ్ళం ఎట్ట చెప్తా తినాలి. అట్లాంటి పిల్లగాని చూడండి. గదంతా సోది నాకెందుకు చెప్తున్నావు? మా ఆయన సొంటాన్ని చూడమంటున్నావు, అంతే కదా. సార్, మా భార్య వాళ్ళ చెల్లెలు వచ్చింది. ఈరోజు నేను జర జల్దీ పోతా సార్ ఇంటికి. నేను నమ్మను. బుజ్జి, మా సార్తో మాట్లాడు. సార్, ఈరోజు మా ఇంటికి మా చెల్లెలు వచ్చింది. మా బావ నువ్వు జల్దీ పంపిండి. మీ చెల్లెలో సేమ్ మీ ఆయనతో ఏం పనమ్మా? మా చెల్లె చీరలు నువ్వు ఉతుకుతావా? వదినమ్మా, అన్నది నీది లవ్ మ్యారేజ్ కదా, ఏం చూసి ప్రేమించినవు? ఒకరోజు మా ఇంట్లో ఎవ్వరు లేరు, ఈయన ఇంటికి వచ్చిన ఈయన బాసల నమ్ముడు చూసిన. బిజినెస్ ఎట్లున్నదన్నా? మంచిగున్నది తమ్మి. మొన్ననే ఎయిర్పోర్ట్ పక్కకు 10 ఎకరాలు కొనుక్కున్నా, ఇంకో 50 ఎకరాలు కొనుక్కోవాలి. బావా ఒక కడ నీళ్ళు తీసుకురాపో. నేను తీసుకురాను బుజ్జి. ఆడ లేడీస్ మస్తు కొడుతున్నారు. ఆ నల్ల దగ్గర చింతపండు చేస్తున్నారు బుజ్జి. నువ్వే తీసుకురాపో. సరే, నీళ్ళు నేను తెస్తా, బయట చీరలను ఉతుకుపో. బావా, మీ అమ్మ, మీ తమ్ముడు, చెల్లి మన ఇంటికి రాగా చాలా రోజులు అవుతుంది కదా, ఒకసారి ఫోన్ చేసి రమ్మని బావా. ఎందుకు బుజ్జి? ఈ రోజు శివరాత్రి పండుగ ఉంది కదా, నాతో పాటు ఉపవాసం ఉండడానికి. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఎవరు? సార్, నేను ప్రసాద్ని మాట్లాడుతున్నా. నేను 5వ తరగతి ఉన్నప్పుడు మీరు మాకు లెక్కలు చెప్తుండే. ఓ ప్రసాద్, నువ్వా? చెప్పు. 2 రోజులైంది సార్ నా పెళ్ళయి. దీర్ఘాయుష్మాన్ భవ. ఆశీర్వాదం పక్కన పెట్టండి సార్. ఫస్ట్ ఈ చీరలు ఇంత పొడుగున్నాయి, ఎట్లుత్తుకోనో జర చెప్పండి. బుజ్జి, మన పెళ్లి అయ్యి 6 సంవత్సరాలు అవుతున్నది. డైలీ వంట నన్నే వండమంటావు. మన పెళ్లి కాక ముందు మీ అమ్మ నీకు వంట నేర్పలేదా? నేర్పలేదు బావా. ఎందుకు? వంటలు మా నాయన వండుతుండే. ఏమైందన్నా పరిశాన్లు ఉన్నావు?
నా భార్య మేకప్ వేసుకొని పైసలు సరిపోక దొంగతనాలు చేయాల్సి వస్తున్నాను నేను. మేకప్ వేసుకోవద్దని చెప్పు. మేకప్ లేకుంటే ఇది దొంగ లేక పడుతున్నది. బుజ్జి కొన్ని లీలియ్యు. పోయి తెచ్చుకోపో. ఈ మధ్యలో నా మాట వింటలేవు, దెబ్బలు తింటావా? ఏంటిది? దెబ్బలు తింటావా అన్నావు కదా, ఇంట్లో తింటా. ఏమైంది, ఎందుకు నవ్వుతున్నావు? కలల దయ్యం వచ్చింది, ఒకటే మాట చెప్పిన పారిపోయింది. ఏం చెప్పినావు? నేను నీ అక్క మొగుణ్ణి అని చెప్పిన. మేడం నేను ఫైనాన్స్ నుంచి వచ్చిన, మీరు స్కూటీ తీసుకున్నారు కదా, ఈ నెల ఫైనాన్స్ కట్టండి. లాక్డౌన్ ఉన్నది కదా, చేయి తంగున్నది, చేతిలో పైసలు లేవు, వచ్చే నెలలు కడతా పైసలు. లేదు లేదు మేడం, కంపల్సరీ కట్టాలి. ఒకవేళ కట్టకుంటే దేనిపై లోన్ తీసుకున్నారో దాన్ని తీసుకుపోయి ఎవరికన్నా అమ్ముకుంటాం. అవునా, ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేరు? లోన్ మా ఆయన మీద తీసుకుంటుంటే. బుజ్జి నాకు పెద్ద కంపెనీలా ఇంటర్వ్యూ ఉన్నది, పొయ్యొస్తా. హలో సార్, మేము బజాజ్ షోరూమ్ నుంచి మాట్లాడుతున్నాము. ఆటో పైన 30% డిస్కౌంట్ ఇస్తున్నాము, తీసుకుంటారా సార్? వద్దు. 2 రోజుల తర్వాత ఫోన్ చేయి, మా ఆయన ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యి వస్తే ఆట నేను తీసుకుంటా. బావా పక్కింటి కొత్త చీర కొన్నది బావా. నువ్వు కూడా కొనుక్కుంటావా బుజ్జి? అవును బావా. ఆంటీకి అడిగేది ఈ చీర ఏం రేటు పడ్డదో అడిగిన బావా. ఏమన్నది? నాకేం తెలుసు, మీ ఆయన అడుగు అన్నది. నమస్తే అన్నా. నమస్తే, చెప్పు తమ్మి. ఏం లేదన్నా, నాకు 2 మరదళ్ళు ఉన్నారు. ఆ 2 ఎవరిని పెళ్లి చేసుకోవాలని అర్థమైతలేదన్నా. ఏం లేదు తమ్మి, వాళ్ళిద్దరికి జగడం పెట్టు, కొట్టుకోమని చెప్పు. ఎవరు ఓడిపోతే వాళ్ళని పెళ్లి చేసుకో. అట్లెందుకన్నా? ఓడిపోయినా ఆమె పెళ్లి అయినాక తక్కువ దెబ్బలు కొడుతుంది. బుజ్జి, మా తమ్ముడు మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాడంట. అయితే మా తమ్మునికి 10 లక్షలు కట్నం కావాలంట. నువ్వేమంటావు మరి? మీ తమ్మునికి చెప్పినావా మరి? ఏమని? పెళ్ళైనాక పెళ్ళం చీరలు ఉతకాలని. లాక్డౌన్ స్టార్ట్ అయ్యి నుంచి పని బట్ట లేకుండా ఇంట్లోనే ఉన్నావు. కడువకు సొట్టబడ్డది, మంచిగా చేపించుకురాపో. కడువ మంచిగానే ఉన్నది కదా. సొట్టబడ్డది కదా, పో. బావా మన ఇంట్లో రాక్షసి తిరుగుతుందంట. పంతులు చెప్పిండు, ఇంట్లో పూజలు చేస్తే రాక్షసి ఇంట్లోకి వెళ్ళిపోతుందంట. మీ నాయన ఎన్ని పూజలు చేసిండో. హలో నాయన, అయితే నాకు మోసం చేసిండు, దాంతో నాకు విడాకులు కావాలి నాయన. ఏం మోసం చేసిండు? నేను మార్కెట్ పోయి కూరగాయలు తెచ్చేసరికి రూమ్ లో వేరామెతో ఉన్నాడు. మామా, నీ బిడ్డ నన్ను మోసం చేసింది, నాకు కూడా విడాకులు కావాలి. ఏం మోసం చేసింది? కూరగాయలు తీసుకొని 1 గంటలో వస్తా అని చెప్పి 10 నిమిషాల్లో వచ్చింది. బుజ్జి, లాక్డౌన్ అయిపోయింది, బట్టల షాపులు ఓపెన్ చేసిర్రు. నీకు చీర తీసుకురావాలనా, డ్రెస్ తీసుకురావాలనా? నీకు ఉతకనీకే ఏది ఇజిగుంటే అది తీసుకురా. నేను మా ఆయనను వీడియోలలో నిజంగానే కొడుతున్నాను అనుకుంటున్నారు కదా మీరు. అదేం లేదు, వీడియోలో కాబట్టి నటించాల్సి వస్తుంది. మా ఆయన అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ నాకు. కొంచెం మెల్లగా చెప్పు. నాకే చెప్పటాను పోయినావా నువ్వు? బావా అన్నం తిందాందా? మమ్మీ, ఈరోజు డాడీ అన్నం తినడు. ఎందుకు? ఈరోజు పొద్దున డాడీ నాకు చెప్పిండు, పక్కింటి ముఖం చూసి డాడీకి కడుపు నిండినట్లు అయిందంట. హలో, అంబులెన్సా సార్? అంబులెన్సే, చెప్పండి సార్. నా భార్య చీర మీద చాయ్ పడ్డది, జల్దీ రండి సార్. చాయ్ పడితే మేమేం చేయాలి సార్? చాయ్ పడ్డది చూసి నేను నవ్విన సార్. ఓహో, అర్థమైంది, వస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. బుజ్జి, కళ్ళు బాగా తిరిగినట్లు అవుతున్నాయి, డాక్టర్ దగ్గరకు పోదాం నాడు. సప్పుడు దాకా దుప్పటి కప్పుకొని వండుకో, ఆ డాక్టర్ ఇచ్చే బిల్లు చూస్తే నా కళ్ళు తిరుగుతాయి.
ఏమైంది బేటా ఎందుకు ఏడుస్తున్నావు? మమ్మీ కొట్టింది. ఊకో ఊకో, ఏడవకు. నేను ఎప్పుడన్నా ఏడ్చిన్నా? అమ్మ బాబాయ్ బావని ఏటీఎం కార్డు షాపింగ్ చేయడానికి పోతా. నా ఏటీఎం కార్డు పోయి 2 రోజులాయి బుజ్జి. ఎవడో దొంగతనం చేసిండు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినావా మరి? ఇయ్యలేను. ఎందుకు? వాడు నీకంటే తక్కువ ఖర్చు పెడుతుండు. బావ నువ్వు నన్ను మాటికి తిడుతున్నావు. బయటికి ఎక్కడన్నా పోయి చచ్చిపోతా. పో వెళ్ళిపో. పోతా అన్నావు, మేకప్ వేసుకుంటున్నావు. నేను చచ్చిపోయినాక నా ఫోటో పేపర్లో తెల్లగా రావాలి. అమ్మ బాబాయ్ సార్ చెప్పమ్మా. అమ్మగారు నన్ను మస్తు తిడుతుంది సార్. నేను ఎంత మంచిగా పని చేసిన అమ్మగారు ఎట్లా వాడితే అట్లా తిడుతుంది సార్. లైట్ తీసుకోమ్మా. తిడతారు, పడాలి ఒక్కొక్కసారి. లైట్ తీసుకో, అంత ఫీల్ కాకు. లైట్ తీసుకో. ఊకే తిడితే పడనీకి నేను ఆమె మొగన్యా?